ఓం శ్రీ మాత్రే నమః. మళ్ళీ తర్వాతి 3 శ్లోకాలతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు లలిత సహస్రనామంలో మనం 65, 66, 67 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. అలాగే నేను ఈ శ్లోకంలో ఏ నామాలు ఉన్నాయని వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు 65వ శ్లోకం. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. భానుమండల మధ్యస్థ ఇదొక నామం. అంటే దీని యొక్క అర్థం భానుడు అంటే సూర్యుడు, సూర్యమండలంలో కేంద్రము వద్ద ఉండునది అని అర్థం. భైరవి స్వరూపిణి, భగమాలిని వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించున్నది. భగమాలిని, మాలిని అంటే ధరించేది, హారముగా. పద్మాసన పద్మముగా నెలవుగా కలిగినది, పద్మమును నెలవుగా కలిగినది అని అర్థం. భగవతి భగశబ్ద స్వరూపిణి, భగవతి అనగా భగశక్తి స్వరూపిణి. పద్మనాభ సహోదరి విష్ణుమూర్తి యొక్క సహోదరి. ఇప్పుడు 66వ శ్లోకం అలాగే దాని యొక్క అర్థం తెలుసుకుందాం. 66వ శ్లోకం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. దీని యొక్క అర్థం ఏంటంటే తెరవబడుటతోనూ ముయ్యబడుటతోనూ పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలిగినది అమ్మ అని అర్థం. మూసి ఉన్న తెలిసి ఉన్న చతుర్దశ భువనములు కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు సహస్ర శీర్ష వదన నెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో ముఖములు కలిగింది అమ్మ అని అర్థం. సహస్రం అంటే వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో ముఖములు కలిగింది అమ్మ. సహస్రాక్షి వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలిగేది అమ్మ అని అర్థం. సహస్రపాత్ అనంతమైన పాదములు కలిగినది అమ్మ అని అర్థం. ఇప్పుడు 67వ శ్లోకం దాని యొక్క అర్థం తెలుసుకుందాం. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ఆ బ్రహ్మకీట జనని అనగా బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ ఆమె తల్లి. వర్ణాశ్రమ విదాయిని వర్ణములను ఆశ్రములను ఏర్పాటు చేయునది అమ్మ అని అర్థం. నిజాజ్ఞ రూప నిగమ తన యొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది అమ్మ అని అర్థం. పుణ్య ఫలప్రద మంచి పనులను చెడ్డు పనులకు వాటి తగిన ఫలములుగా చక్కగా ఇచ్చున్నది అమ్మ అని అర్థం. ఇది 67వ శ్లోకం. ఈరోజు వీడియోలో లలిత సహస్రనామంలో ఉన్న 65, 66, 67 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. మీకు కనుక మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే